అయితే మనిషికి ఉద్యోగము, అట్లాగే జపము, అట్లాగే మౌనము, అట్లాగే భయం, ఈ 4 లక్షణాల గురించి మాట్లాడదాం. ఒక మనిషి జీవితంలో కష్టపడి పనిచేస్తూ కృషితో ముందుకు వెళ్తూ ఉంటే తన యొక్క దారిద్ర్యం నుంచి బయటపడతాడు. అట్లాగే మంచిగా, శుచిగా, శ్రద్ధగా, భక్తితో జపం చేస్తే తన యొక్క పాపం నుంచి విముక్తి లభిస్తుంది. అట్లాగే మౌనంగా అంటే ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మౌనంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళినా కూడా ఇతరులతో జగడం కాదు, అంటే కొట్లాటలు కావు. అట్లాగే ముఖ్యమైనటువంటి విషయము, మెలకువతో ఉంటే తన జీవితం పట్ల తనకి భయం అనేది ఉండదు. అంటే ఇక్కడ మెలకువ అంటే నిద్రగాయడము, నిద్ర లేచి ఉండడం అని కాదు. మెలకువ అంటే భవిష్యత్తులో నా జీవితం ఏ విధంగా ఉంటుంది, రేపన్నది నా జీవితంలో ఎట్లుంది, రేపటి నా పరిస్థితి ఏమిటి అని చెప్పేసి మెలకువతో అంటే శ్రద్ధతో ఆలోచన చేసి తన జీవితం గురించి ఆలోచన చేసేవానికి భయం ఉండదు అని వీటి యొక్క అర్థం. ఉద్యోగే నాస్తి దారిద్ర్యం, జపతో నాస్తి పాతకం, మౌనినః కలహో నాస్తి న భయం చాస్తి జాగ్రత్తః. తగినంత కష్టపడి కృషి చేస్తే మనకున్న దారిద్ర్యం పోవును. మంచిగా, శుచిగా, శ్రద్ధగా జపం చేసిన పాపం నశిస్తుంది. అతిగా మాట్లాడకుండా ఉండి తన పని తాను చేసుకుంటూ ఉంటే జగడం ఉండదు. మెలకువతో ఉన్న వాడికి భయం ఉండదు. ఇక్కడ మెలకువ అంటే జీవితంలో మన పరిస్థితి గురించి ముందు చూపు అన్నమాట.